ఇశ్రాయేలుని నడిపించడానికి మనోహ కుటుంబం ద్వారా దేవుడు సంసోన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సంసోన్ను ఏర్పాటు చేసుకుని ఆయన వారి యొక్క కుటుంబం ద్వారా సంసోన్ను పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ వ్యక్తి ప్రత్యేకమైన వాడు. ఆన్సాడాగి అమన్రగా మలగిత్తబే దేవుడు ఏర్పరచుకున్న సాధనం ఆయన, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఆయన. ఎందుకు అనంటే ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుడు ఎన్నిక చేయబడిన ప్రజలు. దేవుడు ఎన్నిక చేయబడిన ప్రజలను నడిపించడానికి నాయకుడిగా సంసోన్ను ఏర్పాటు చేసుకున్నాడు, సంసోన్ను పుట్టించాడు. అయితే ఇందులో ఆత్మీయ పాఠం ఏమిటి అనంటే, మనము కూడా ఈ లోకంలో దేవుడు ఎందుకు పుట్టించాడు? దేవుడు ఈ లోకంలో మనల్ని ఎందుకు పుట్టడానికి గల కారణం, పుట్టించడానికి గల కారణం ఏంటి? కారణం ఉంది. సంసోను దేవుడు పుట్టించడానికి గల కారణం ఉండేది. ఆ కారణం ఏంటి అని అంటే ఇశ్రాయేలీయులను, ఆ ప్రజలను రక్షించటానికి కదా. ఇక్కడ చూస్తున్నాం కదా 13:5లో ఇశ్రాయేల్ ప్రజలను రక్షించటానికి సంసోను దేవుడు పుట్టించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే నీవు నేను కూడా యవనస్తులముగా, యవన స్త్రీలముగా, సేవకులముగా, పెద్దలముగా ఎందుకు దేవుడి లోకంలో మనల్ని పుట్టించాడు అని అంటే, మన ప్రజలు, మన విశ్వాసులు, మన సంఘాలు, మన FTBA, మన పల్లీలో ఉన్నటువంటి సంఘాలను, విశ్వాసులను, ప్రజలను రక్షించటానికి, వారిని దేవుని వాక్యం ద్వారా వారిని చెప్పి దేవుని వాక్యము ద్వారా సరిచేయడానికి, దేవుని వాక్యము ద్వారా నడిపించడానికి మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. సంసోను ఎలాగైతే పుట్టించాడో దేవుని యొక్క ప్రణాళికతో, దేవుని ఉద్దేశముతో, అలాగనే నీవు నేను కూడా ఎందుకు పుట్టించాడు దేవుడు అని అంటే, సంసోను ఎలాగైతే ప్రణాళిక కలిగి పుట్టించాడో నీవు నేను కూడా ఒక ప్రణాళికతో ఈ లోకంలో మనం దేవుడు పుట్టించాడు. అది మనం ఆలోచన చేయాలి. బహుశా ఆయన పరిచర్య కావచ్చు, ఆయన సేవ కావచ్చు, యవనస్తుల మధ్య పరిచర్య కావచ్చు, లేకపోతే సంఘాలలో పరిచారకులుగా కావచ్చు, సభాపతిగా కావచ్చు, సెక్రటరీగా కావచ్చు, విశ్వాసిగానైనా ఉండి కూడా సంఘంలో పనిచేయడానికైనా కావచ్చు. దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో పుట్టించాడు. కనుక మనం ఆలోచన చేయాలి, మనం ఎందుకున్నాం ఈ లోకంలో అన్నప్పుడు. బహుశా మన సంఘాలు, మన ప్రజలు, మన కుటుంబాల కొరకు, మన యవనస్తుల కొరకు, మన విశ్వాసుల కొరకు బహుశా దేవుడు ఈ లోకంలో ఇంతవరకు సజీవులుగా మనల్ని ఉంచాడు, లేకపోతే ఈ లోకంలో ఇంతవరకు మనం పుట్టించాడు. అది మనం ఆలోచన చేయాలి. అయితే ఇంతవరకు సంసోను యొక్క ఆయన ఎందుకు దేవుడు పుట్టించాడో, మనోహ కుటుంబం